తిరుమల శ్రీవారి భక్తులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇకపై తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్. దర్శన టికెట్ విషయంలో మళ్ళీ పాత పద్ధతినే పునరుద్ధరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. గతంలో పర్యాటక శాఖ ద్వారా తిరుమల దర్శన టికెట్లు జారీ చేయగా ఆ తర్వాత ఆ పద్ధతిని రద్దు చేశారు. దీంతో ఏపీ టూరిజం శాఖ ఆదాయ మార్గాలను మెరుగుపరిచేలా టూరిజం శాఖ అధికారులు ఏపీ టూరిజం చైర్మన్ నోగసాని బాలాజీ కార్యాచరణ రూపొందించారు. టూరిజం ఆదాయం గణనీయంగా తగ్గడానికి ముఖ్య కారణం తిరుమల టూర్ ప్యాకేజ్తో పాటు జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం లేకపోవడమే కారణమని నిర్ధారణకు వచ్చారు. దీంతో గతంలో మాదిరిగానే మళ్ళీ పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నోకసాని బాలాజీ తెలిపారు. ఇంకా ఈ నిర్ణయంతో భక్తులకు మరింత ఈజీగా స్వామివారి దర్శనం లభించడమే కాకుండా పర్యాటక శాఖకు కూడా అదనపు ఆదాయం లభించనున్నట్లు చెప్పారు. గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు ఆర్టీసీలకు రూ. 300 టికెట్లను భారీగా జారీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, టీఎన్ఆర్టీసీ, ఏపీ టూరిజం, ఐఆర్సీటీసీ ఇలా అనేక సర్వీసులకు టూరిజం కోటాలో మొత్తంగా అన్నిటికీ కలిపి 5,400 టికెట్లను కేటాయిస్తూ వస్తుంది. ఆయా రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసి ప్రజా రవాణాకు ఆదాయాన్ని పెంచేందుకు ఈ టికెట్లు కేటాయించినట్లు అప్పట్లో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది. అయితే ఈ టికెట్